నిజామాబాద్ జిల్లా అలీసాగర్ చెరువు వద్ద మట్టి స్నాన కార్యక్రమం నిర్వహించారు. మహర్షి పతాంజలి బ్రహ్మ ఎక్కొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో మట్టి స్నానం నిర్వహించారు. మట్టి స్నాన కార్యక్రమంలో ప్రజలు, పతాంజలి యోగ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మట్టి స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్నారు ఎక్కొండ ప్రభాకర్. ముఖ్యంగా శరీరం అంచుల్లో ఉండే కొవ్వు పదార్థాలు కరిగిపోతాయన్నారు. సంతాన సమస్య ఉన్న వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు. అలీసాగర్ బోర్డు దగ్గర ఈ మట్టి బాతు పెట్టేసి అందరికీ కూడా ఈ మట్టిని సంపూర్ణంగా శరీరం అంతా పూసి ఒక గంట ఉన్న తర్వాత మళ్ళీ స్నానం చేసేసుకొని యథావిధిగా ఇక్కడ దాతలు భోజనం ఏర్పాటు చేస్తారు. భోజనం చేసుకొని వెళ్ళిపోతారు. అయితే ఈ మట్టి వల్ల లాభాలు అనేకమైన లాభాలు. ముఖ్యమైనది ఏంటంటే మట్టి పెట్టుకోవడం వల్ల ఎక్కడ ఏ పాటలో కొవ్వు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో దాన్ని కరగగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ మట్టి. ఇంకోటి ఏంటంటే అనేకమైన 52 రకాలు 54 రకాల చర్మ వ్యాధులను కూడా ఇది అంటే దాంట్లో కొన్ని ఔషధాలు కలిపి వారానికి ఒకసారి ఆ వ్యాధి ఉన్న వాళ్ళు పెట్టుకున్నట్టయితే మళ్ళీ చర్మ వ్యాధి కూడా సంపూర్ణంగా తగ్గిపోతుంది. ఇంకోటి ఎవరికైతే మనకు పిల్లలు కాకుండా కణాలు తక్కువ ఉన్నాయంటారో ఆ పెరగనికి కూడా రోజు ఈ బొడ్డు పైన మనం ఒక అరచేతు మందము ఈ మట్టిని మనం వేసుకొని ఒక 30 మినిట్స్ ఉండి మళ్ళీ తీసేసుకున్నట్టయితే పిల్లలు కలగనికి కూడా అవకాశం ఉంటుంది. ఇది చాలా మంది ఎంతో మంది పీసీఓడితో కూడా బాధపడుతుంటారు లేడీస్. ఈ ట్యూబులు మూసుకుపోతుంటాయి. వాళ్ళకు కూడా తగిన ఔషధం అని అంటే గుర్తుంచుకోవాలి. ఇది చాలా మంది మోసపోతున్న లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని రాగి పనులు ఉంటాయి. ఆ రాగి పనులను నేర్కొని ఆ రాగి పనులు ఒక 1/2 కిలో తీసుకుంటే కడిచక్కెర 1/2 కిలో తీసుకొని మంచిగా ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఆవు పాలలో రోజు ఒక చెంచా తాగినట్టయితే ఈ ట్యూబ్లు ఓపెన్ అయిపోతుంది. అట్లనే మనం ఈ మట్టి బాతును కూడా వాళ్ళు ఈ నాభి పైన వేసుకోవాలి. అప్పుడు ట్యూబులన్నీ ఓపెన్ అయిపోయి సంతానం కలుగుతుంది. ఇంత గొప్ప మట్టి మనం ఈ మట్టిలో పుట్టిన మనం అదృష్టవంతులము. మరి భారతదేశం మట్టి ఇంత గొప్పది. అందుకే భగవంతుడు ఇక్కడ ఏ జన్మ దొరికినా ఎటువంటి జన్మ దొరికినా ఇడియమని ప్రార్థన చేస్తుంటారు ఋషులు మునులు కూడా. ఎటువంటి జన్మ దొరికినా సరే ఈ మట్టిలో జన్మీయమని ప్రార్థన చేస్తారు. అంటే అటువంటి మట్టిని సంవత్సరంలో 4-5 సార్లు వీళ్ళందరి సహసహకారం అంటే యోగ శిష్యుల సహసహకారాలతోని ఇక్కడ కూడా మనకు తాడెంలో, అటు దూపెల్లిలో, ఇటు జానకంపేటలో అంటే నిజామాబాద్ అనేకమైన యోగా సెంటర్లు ఓపెన్ చేస్తూ అందరి సహకారంతో బిల్డింగ్లు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ యొక్క మట్టి సేవని అందరం కలిసి కూడా ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మట్టి బాత్ చేయించేసి అలీసాగర్ బోర్డు దగ్గర